రోబోటిక్ సర్జరీ వల్ల లాభాలేంటి? ఫైర్ఫ్లై టెక్నాలజీ అంటే ఏంటి? టెలి రోబోటిక్ సర్జరీ ఎలా చేస్తారు? సింగిల్ పోర్ట్ రోబోటిక్ సర్జరీ ప్రయోజనాలేంటి? లేజర్తో ప్రొస్టేట్ గ్రంథిని ఎలా తొలగిస్తారు? సింగిల్ కిడ్నీ ఉంటే ప్రమాదమా? కిడ్నీ స్టోన్స్ ఫెయిల్యూర్కి దారితీస్తాయా? లుంప్ కిడ్నీ లక్షణాలేంటి? ఈ విషయాల గురించి మనకు తెలియజేయడానికి రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఎండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమ్మెల శ్రీధర్ మనతో పాటు ఉన్నారు. మన స్టూడియోలోనే ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీధర్ గారు నమస్తే అండి. రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే సర్జరీ చేస్తారని ప్రజలకు అవగాహన ఉంటుంది. అనేక స్పెషాలిటీస్ ఉన్నాయి. అయితే రోబోటిక్ సర్జరీ అనేది మామూలు సర్జరీస్ కంటే కూడా సోఫిస్టికేటెడ్ అండ్ మోర్ రిఫైన్డ్ సర్జరీ. మనందరికీ తెలుసు, పాతకాలంలో పెద్ద గాయం చేసి వీపంతా కోసి కిడ్నీ ఆపరేషన్ చేయటం, లేదా పొట్ట కోసి నిలువుగా కోసేసేవాళ్ళు, పైన ఛాతీ నుంచి స్టార్ట్ చేస్తే కింద వరకు. కానీ అవి కాకుండా ఇప్పుడు లేప్రోస్కోపీ వచ్చిందండి. లేప్రోస్కోపీలు ఏంటి? చిన్న చిన్న రంధ్రాలు, కీ హోల్స్ ఒక 3-4 పెడతాం, అందులోంచి ఆపరేషన్ జరిగిపోతుంది. కాబట్టి పేషెంట్కి పెద్ద గాయం ఏమి ఉండదు, ఆ రంధ్రాలు అవుతూనే మానిపోతాయి అండ్ పేషెంట్ రికవరీ కూడా ఫాస్ట్ ఉంది. కానీ ఆ లాప్రోస్కోపీ కూడా మించినటువంటి ఈ రోబోటిక్ సర్జరీ ఏంటి చూద్దాం. రోబోటా అంటే అదొక చెకోస్లోవేకియన్ వర్డ్. అది వెట్టి చాకరీ చేసే కట్టు బానిస. అంటే సర్జన్స్కి ఒక సేవకుల్లాగా పనిచేస్తుంది. సర్జన్ యొక్క పనిని దాంతో చేయిస్తున్నాం తప్పితే అవి సర్జరీ చేయవు. రోబోట్స్ ఎక్కడ సర్జరీ చేయవండి. సర్జన్ నిలబడి ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఇన్స్ట్రక్షన్ తూచా తప్పకుండా పాటించే బానిసలే రోబోట్స్. చూద్దాం ఎలా ఉంటుందో. ఈ విజువల్ చూడండి. మన మనిషి అంత ఎత్తు ఉంటుందండి రోబోట్. దానికి 3 చేతులు ఉంటాయి. మనకి భగవంతుడు 2 చేతులు ఇచ్చాడు. మనమే రోబోని తయారు చేశాం కాబట్టి మనకి అవసరమైనటువంటివి మనకి వెసులుబాటు ఉండే విధంగా మొదట 2 ఉండేవండి. 2004లో నేను అమెరికాలో హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్ అని డిట్రాయిట్లో ఉందండి. అక్కడ ట్రైనింగ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ 20 years బ్యాక్. అప్పుడు రోబోటిక్ సర్జరీ ఇనిషియల్ స్టేజెస్లో ఉంది. అయినప్పటికీ కూడా నేర్చుకోవాలనే ఒక ఉత్సుకతతో నేను అక్కడ పోయి నేర్చుకోవడం జరిగింది. ఆ క్రమంలో 2 ఉండేవాడు. కానీ ప్రస్తుతం ఉన్న రోబోట్లో 3వ ఆర్మ్ వచ్చింది. 1 ఇక్కడ నంబర్ వేసింది. ఫస్ట్ ఆర్మ్, సెకండ్ ఆర్మ్, థర్డ్ ఆర్మ్. సింపుల్ సర్జరీకి అయితే 1-2 ఆర్మ్స్ మాత్రం సరిపోతాయి. 3వ తీసేయచ్చండి. ఒక ఆర్మ్ పక్కకు పెట్టేసుకోవచ్చు. లేదు అవసరం అనుకుంటే దాన్ని మళ్ళీ కలిపి వాడుకోవచ్చు. నిలువుగా చూస్తే ఒక బ్లాక్ కలర్ ఇది కనబడుతుంది. అది టెలిస్కోప్. భగవంతుడు మనకు 2 కళ్ళు ఇచ్చాడండి. కానీ మనం రోబోకి ఒకటే కన్ను ఇచ్చాం. ఒక కన్నుతో పొట్టంతా చూసేయచ్చు. డీప్ సీటెడ్ ఏరియాస్ అన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇది దాని యొక్క స్ట్రక్చర్. ఇది అమెరికాలో ఫోటోగ్రాఫ్ అండి. మేము ట్రైనింగ్ చేసినంత కూడా అక్కడ ఉన్నటువంటి మోడల్స్ మీద చేయిస్తారు. డైరెక్ట్గా పేషెంట్ మీద చేసేటువంటి అవకాశం ఇవ్వరు. కాబట్టి ఉన్న రోబో యొక్క మోడల్స్ ఉంటాయి. ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్లో ఉంటాయి. వరుసగా 10-12 ఉంటాయి. అనేక మంది స్టూడెంట్ దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు. ఒక్కొక్కళ్ళు 3 గంటలు 4 గంటలు చేయటం. అలా కనీసం ఒక 6 నెలల తర్వాత వారి స్పీడ్ని కానీ వారి ఫ్లూయెన్సీని కానీ చూస్తారు. ఆ తర్వాత చూసినట్లయితే రోబో యొక్క స్ట్రక్చర్ మారుతూ వచ్చిందండి. మొదట్లో ఉన్నటువంటి 2 చేతులు, ఆ తర్వాత ఇప్పుడు 3 చేతులు. మేము మొదట్లో ప్రాక్టీస్ చేసింది ఎస్ అనే రోబో మీద. ఆ తర్వాత ఎస్ఐ వచ్చిందండి. ఎస్ఐ రోబో అనేది మోర్ సాఫిస్టికేటెడ్ అని. ఇప్పుడు ఎక్స్ఐ వచ్చింది. ఎక్స్ఐ అనేది ఏంటంటే ఈ ఉన్న 4 ఆర్మ్స్ కూడా, అంటే 3 చేతులు, ఒక లెన్స్ అన్నీ ఒకే లైన్లో ఉంటాయి. కాబట్టి క్లాష్ కాకుండా ఉంటాయి. ఒకదానికొకటి గమనించి చూసినట్లయితే ఒకే లైన్లో ఉంటాయండి. ఎందుకంటే 3 చేతుల లోపల పెట్టామనుకో పొట్టలో ఏదో ఒకటి గుద్దుకుంటుంది. గుద్దుకున్నాక టిప్స్ అన్ని కూడా చాలా డెలికేట్ ఉంటాయి. ఫైన్ టిప్స్ ఉంటాయి. మన చేతి కంటే, మన వేలి ఉంగరాల కంటే చాలా చిన్నవిగా ఉంటాయి. అందువల్ల అవి క్లాష్ కాకుండా చూడడానికి అవకాశం ఇస్తుంది. చూద్దాం అసలు రోబో అంటే ఏంటి, మామూలుగా మనుషులు చేసే సర్జరీకి దీనికి వ్యత్యాసం ఏంటి, అసలు రోబో ఎట్లా పనిచేసి చూద్దాం. ఈ రైట్ సైడ్లో కనబడేది పెద్ద రోబో అండి. ఇది దానికి ఉన్న 3 చేతులు. అయితే మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అది వింటుందా, చూస్తుందా, ఎలా ఫాలో అవుతుందా, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సర్జను పేషెంట్ దగ్గర ఉండే అక్కర్లేదండి. అదే సిటీలో ఉండక్కర్లేదు, అదే స్టేట్లో ఉండక్కర్లేదు, అదే దేశంలో ఉండక్కర్లేదు. ఇక్కడ కూర్చొని నేను అమెరికాలో పేషెంట్ కూడా ఆపరేట్ చేయొచ్చు. ఎలా అంటే రోబోట్స్కి మధ్యలో ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా చేయొచ్చు. సర్జన్ కూర్చునేటువంటి కన్సోల్ ఇదండి. ఇలా కూర్చున్న తర్వాత అతను చూడడానికి ఒక స్క్రీన్ ఉంటుంది. ఇక్కడ చూస్తే 2 మాస్టర్ కంట్రోల్స్ ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ పెట్టడానికి. కింద చూడండి పెడల్స్ లాగా ఉన్నాయి. ఇలా కార్ డ్రైవింగ్ చేస్తుంటే పెడల్స్ ఎట్లా ఉంటాయి అట్లా ఇక్కడ ఎక్కువ ఉంటాయండి. 6 నుంచి 8 ఉంటాయి. సో అతను కూర్చున్న తర్వాత ఈ మాస్టర్ కంట్రోల్ ఎప్పుడు కదిలిస్తాడో ఆటోమేటిక్గా పక్కన సూపర్ కంప్యూటర్ ఉందండి. ఇది అతను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని ఎక్స్ యాక్సిస్ అంటే అడ్డంగా, నిలువుగా, వంకరగా కొన్ని థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఒక సెకండ్లో స్టడీ చేస్తుంది. స్టడీ చేసి ఫైనల్ అవుట్పుట్ని రోబో యొక్క చేతులకు ఇస్తుందండి. కాబట్టి ఇంటర్మీడియట్ ఇది మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అర్థం చేసుకునేది కంప్యూటర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ రోబో చేతులకు వెళ్తుంది. సో ఈ రోబో ద్వారా చేసినప్పుడు ఇది అమెరికాలోని ఆపరేషన్ థియేటర్ అండి. ఇది 2 ఆర్మ్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అయినప్పటికీ దాంతో ఎంతో కష్టపడి
అప్పుడు 8 hours 9 hours అయ్యేదండి, ఎందుకంటే నేర్చుకునే క్రమం కాబట్టి. అదే సర్జరీ ఇప్పుడు 1 hour 1.5 hourలో చేయగలుగుతున్నాం. ఈ రోబోలో స్పెషాలిటీ ఏంటి చూద్దాం. ఇలా ఒకసారి రోబోని కనుక మనం కనెక్ట్ చేయాలంటే మనం ఎట్లా గ్లవ్ వేసుకుంటాం, మన చేతులు అరచేతులకు వేస్తాం, లేకపోతే మో చేతులు జనరల్ 4 arm వరకు వేసుకుంటాం. వీటికి మొత్తం స్టార్టింగ్ ఇక్కడ చేసి ఇక్కడ దాకా ఇవ్వాలి. 4 meters గ్లవ్ ఉంటుంది దానికి. 4కి గ్లవ్ వేసి మెల్లగా పేషెంట్ పొట్టలోకి దించాలి, లేకపోతే అన్స్టైల్ అయిపోతుందండి. కాబట్టి ఇంత పొడవైనటువంటి చేతులు దీన్ని మెల్లగా నడిపించుకుంటూ వెళ్తాం, ఎందుకంటే అది నడవలేదు కాబట్టి మెల్లగా దాన్ని నడిపించుకుంటూ ఆ కార్ట్ని పేషెంట్ కనెక్షన్ ఇస్తాం. ఇక్కడ చూడండి, పేషెంట్ ఈ రోబో యొక్క గ్లౌస్ వేసాం మనం. ఈ గ్లౌస్ వేసిన తర్వాత ఇట్ ఈస్ రెడీ టు బి కనెక్టెడ్. మెల్లగా దాన్ని నడిపించుకుంటూ వచ్చి పేషెంట్ యొక్క పొట్టలో చిన్న చిన్న రంధ్రాలు వేసి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటిని పట్టిస్తాం. ఇవి పట్టుకున్న తర్వాత గ్రీన్ లైట్ వస్తుందండి, అంటే ఐఎమ్ రెడీ టు ఫాలో యువర్ ఇన్స్ట్రక్షన్ అని. ఆ తర్వాత సర్జన్ ఇన్స్ట్రక్షన్ కూడా మొదలు పెడతారు. ఇది 2004 ఫోటోగ్రాఫ్ అండి. డాక్టర్ పీవాడ్ అని, డాక్టర్ మణిమీనన్ ఆ రోబోటిక్ సర్జరీ డిపార్ట్మెంట్లో. అయితే కనెక్షన్ చేయడం ఎలా చూద్దాం. ఇది పేషెంట్ పడుకున్నటువంటి ఫోటోగ్రాఫ్. అతని పొట్టలో చిన్న ట్రోకారర్ ఉంటుందండి, అంటే రంధ్రం వేసినటువంటి చిన్న సిలిండర్ లాగా ఉంటుంది. దానికి ఇది కనెక్షన్ చేస్తాం. లోపల సిజర్ వేయాలా, ఫోర్సెప్స్ వేయాలా, నీడిల్ హోల్డర్ వేయాలా, లేజర్ ఫైబర్ వేయాలా, అవన్నీ ముందే ప్లాన్ చేసుకొని అసిస్టెంట్ చెప్తాం. ఇలా ఉంటుందండి రోబోట్ సర్జరీ జరుగుతుంటే. మెయిన్గా పొట్ట దగ్గర, బొడ్డు దగ్గర కొంచెం పెద్ద రంధ్రం వేస్తాం, అందులో టెలిస్కోప్ పంపిస్తాం. ఎందుకంటే సెంటర్లో లైట్ ఉండాలి, మొత్తం ఏ పార్ట్ అయినా చూడడానికి రొటేట్ చేసే అవకాశం ఇస్తుంది. ఫస్ట్ ఆర్మ్, సెకండ్ ఆర్మ్, థర్డ్ ఆర్మ్ ఇలా 3 పెట్టిన తర్వాత దాన్ని రోబోట్ కనెక్షన్ ఇస్తాం. ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి, నేను గ్లవ్ వేసుకోలేదు, ఆపరేషన్ చేస్తున్నప్పుడు గ్లవ్ వేసుకోలేదు. యాక్చువల్లీ ఈ ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ లేడు, వేరే చోట ఉన్నారండి. అయినప్పటికీ కూడా ఇక్కడి నుంచి మనం ఆ పొట్టలో ఉన్నట్టు ఆపరేషన్ చేయడానికి ఛాన్స్ వస్తుంది. మనం తల బయట పెట్టగానే రోబో ఇన్యాక్టివేట్ అయిపోతుంది. సర్జన్ దాని లోపల చూస్తున్నప్పుడు మాత్రమే అది యాక్టివేట్ అవుతుంది. ఇవి మాస్టర్ కంట్రోల్స్ అండి. ఈ 2 చేతుల దగ్గర ఉన్నటువంటి అనేక ఎర్గోనామిక్ కంట్రోల్స్ ఉంటాయి. వీటి ద్వారా రోబోని ఎలా మార్చుకోవచ్చు, ఎలా టిల్ట్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు అనేది మనకు తెలుస్తుంటుంది. మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అయిందా లేదా అది మనకి ఎట్లా తెలుస్తుంది, ఎందుకంటే పేషెంట్ మన దగ్గర లేరు, రోబో కూడా మన దగ్గర లేదు, పేషెంట్ ఎక్కడో వేరే స్టేట్లో ఉన్నారనుకుందాం. అప్పుడు ఆ స్క్రీన్లో చూసినప్పుడు ఎంత ఫాస్ట్గా అవుతుంది అనేది ఇమీడియట్గా తెలుస్తుందండి మనకు. నార్మల్గా ఒక ఐకి 0.7 milliseconds అంటే త్వరగా అయింది అనుకోండి, రియల్ టైం జరుగుతుంది. కానీ రోబో యొక్క స్పీడ్ ఎంత అంటే 0.1, అంటే అవసరమైన దానికంటే చాలా తక్కువ స్పీడ్లో పనిచేయగలుగుతుంది. సో సర్జన్ ఇక్కడ ఉన్నాడు, పేషెంట్ ఎక్కడ ఉన్నారు, కానీ అతను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అయిందా లేదని ఆయన స్క్రీన్లో చూసుకుంటున్నాడు. సో మన కళ్ళ ముందు మనం పేషెంట్ టచ్ చేస్తూ చేసినటువంటి సర్జరీ ఇందులో చేయగలుగుతున్నాం. మన అసిస్టెంట్లు ఏం చేస్తారు చూద్దాం. నేను ఈ ఆపరేషన్ థియేటర్ లేనండి, కానీ ఎక్కడ పేషెంట్ దాని ఫోటోగ్రాఫ్. అసిస్టెంట్ ఒక ఆయన కూర్చొన్నాడు, పేషెంట్కి ఏమో మొత్తం రోబో కనెక్ట్ చేస్తుంది. దాని 3 చేతులు ప్లస్ టెలిస్కోప్ అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. పేషెంట్ అనస్థీషియాలో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా జైంట్ స్క్రీన్ చూస్తారండి, ఎందుకంటే వాళ్ళకి కూడా పొట్టలో ఏం కనబడదు సర్జన్ ఏం చేస్తున్నది. కాబట్టి జైంట్ స్క్రీన్స్ ఉంటాయి, ఆ స్క్రీన్లో చూస్తుంటారు ఏ స్టెప్లో ఉన్నాడు, ఏం కావాలని అడుగుతున్నాడు. మాట్లాడుకునే వెసులుబాటు ఉంటుందండి. మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, ఉదాహరణకు ఈ ఇన్స్ట్రుమెంట్ మార్చి ఇది చేయమని అడిగితే అది వాళ్ళు చేస్తారు. ఇంకో అడ్వాంటేజ్ చూద్దాం. మన అరిచేయి అనేది అన్నం ముద్ద కలుపుకోవడానికి ముందు నుంచి మాత్రం ఛాన్స్ ఉందండి. అదే మన చెయ్యి మడిచి వెనక వైపు అన్నం వేశారనుకోండి, తినలేం, మనం దాని ముద్ద కట్టలేం. అలాగే రోబో ఏం చేస్తుంది చూద్దాం. దానికి డిస్క్ ఉంటుంది, అది రౌండ్ తిరగచ్చండి. వెనక్కి తిరిగి పని చేయొచ్చు, ముందుకు వచ్చి కట్ చేయొచ్చు, వంకరగా తిరుగుతూ ఒక బొంగర్లాగా తిరిగే అవకాశం దానికి ఉంది, మన చేతికి లేదు. దీనివల్ల స్పీడ్ ఆఫ్ సర్జరీ పెరుగుతుందండి. 4 గంటలు ఓపెన్ సర్జరీ అవుతే ఇందులో 1.5 hourలో 1 hourలో అయ్యే ఛాన్స్ ఉంది. అంటే స్పీడ్ పెరిగితే ఏమవుతుంది, అనస్థీషియా టైం తగ్గిపోతుంది, రిస్క్ తగ్గుతుంది. ఎల్డర్లీ పేషెంట్ సర్జరీ చేయొచ్చు. ఇక్కడ చూద్దాం, మన చేతులన్నీ కూడా నిలువుగా లోపలికి మాత్రం అరిచేతి వైపు మాత్రం మడుచుకోగలం, కానీ ఇది రివర్స్ మడుచుకోగలదండి. ఆ మడుచుకోవడం వల్ల ఏంటంటే గబా మన పనులు చేసుకోవచ్చు, చైన్ ఎటైనా సరే తిప్పుతూ చేసుకోవచ్చు. ప్రతి జాయింట్ దగ్గర ఒక డిస్క్ ఉందండి, అంటే ఒక బొంగరం ఉంది. ఇన్ని బొంగరాలు మన చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఎట్లా వాడుకోవాలనేది మాకు ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి స్పీడ్ ఆఫ్ సర్జరీ బాగుంటుంది. నెక్స్ట్ మనం చేస్తున్న సర్జరీ ఇతరులు ఎలా చూస్తారు అంటే పెద్ద స్క్రీన్స్ ఉంటాయండి. ఇలా 4 స్క్రీన్లు ఉంటాయి. స్టూడెంట్స్ కూడా చూసుకొని నేర్చుకోవడం కూడా పనికి వస్తుందండి. ఆయన చేస్తున్న స్టెప్ ఇది, ఆ స్టెప్లో ఎలా మెలకువగా ఉండాలి అనేది చెప్తుంటారు. ఆ తర్వాత ఇది స్టీరియోస్కోపిక్ విజన్ అండి, అంటే 3D విజన్ కనబడుతుంటుంది. సర్జరీకి కనబడుతుంది, చూసేవాళ్ళకి కూడా కనబడుతుంది. తద్వారా మ్యాగ్నిఫికేషన్ 16 రెట్లు పెద్దదిగా కనబడుతుంది. డీప్ సెటెడ్ ఏరియాస్, బ్లైండ్ ఏరియాస్లో మనం ఆపరేట్ చేసే అవకాశం వస్తుంది. మనం ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, సర్జన్ రోబోని కంట్రోల్ చేస్తున్నాడు. కానీ సర్జన్ కూడా కంట్రోల్ చేసే బాస్ ఉంటారండి. మా బాస్ ఆయన 16 రోబోలు పనిచేస్తున్నాయి, 16 సర్జన్స్ పనిచేస్తున్నారు. కానీ ఆయన తన చైర్లో కూర్చొని అందరినీ కంట్రోల్ చూస్తుంటారండి. ఆయన ఎవరైనా సరే డేంజర్ ఏరియా దగ్గర వెళ్తే ఆయన దగ్గర సూపర్ కంప్యూటర్ ఒకటి ఉంటుంది, దాని ద్వారా ఇన్యాక్టివేట్ చేస్తారు. సో ఫస్ట్ మేము ల్యాబ్లో పనిచేయాలి, ఆ తర్వాత మనుషులు పనిచేస్తున్నప్పుడు కంట్రోల్ పెద్దవాళ్ళ దగ్గర ఉంటుంది. అన్నీ పాస్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే ఒక రోబోటిక్ సర్జన్గా క్వాలిఫై చేస్తారు. ఈ ఎగ్జామ్ కూడా చాలా
డిఫికల్ట్గా ఉంటుందండి. ఎందుకంటే ఒక పిగ్ని అనెస్థెటైజ్ చేస్తారు, మనిషి మీద చేయించారు కాబట్టి ఆ ఎగ్జామ్లో అనెస్థెటైజ్ చేసిన తర్వాత మాకు చెప్తారండి, నువ్వు కిడ్నీ రిపేర్ చేయండి, లేదా కిడ్నీని కట్ చేసి బయట పెట్టండి, లేదా యూరేటర్ గొట్టం ఉంటుంది, గొట్టంని మీరు మడిచి కుట్టండి. ఇలాంటివి స్టెప్స్ ఉంటాయండి. మనం చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే టైం ఉంటుంది, ఎగ్జాక్ట్ యూ హ్యావ్ 5 minutes టు డూ అని. ఆ 5 minutes మనం కంప్లీట్ చేసామా, చేయలేకపోయామా, సెకండ్ చేస్తే బాగా ఫ్లూయెంట్గా చేసామా, డేంజరస్గా చేసామా, రిజల్ట్ బాగున్నప్పటికీ కూడా మన మెథడ్ ఆఫ్ సర్జరీ ఎలా ఉంది, మూమెంట్స్ ఎలా ఉన్నాయి, షేక్ ఉందా, వణుకుందా, ఇవన్నీ చూస్తారండి. ఇవి చూసిన తర్వాత పాస్ చేయడం జరుగుతుంది. జనరల్గా 5కి 4.5 పాస్ అండి. నేను అప్పుడు పాస్ అయిన 4.9 వచ్చినాయి. ఐ వాజ్ లక్కీ వన్ ఆఫ్ ద ఫ్యూ పర్సన్స్ టు గెట్ 5.0. ఎవరికి రాలేదు, రాదని కూడా చెప్పారండి. ఎందుకంటే అది పర్ఫెక్ట్గా చేసినటువంటి పర్సన్స్ కనీసం 10 years తర్వాతే వస్తుందా అంత స్పీడ్ అని. ఇది మా డిపార్ట్మెంట్ అనేది. దీని పేరు వట్టికుటి యూరాలజీ ఇన్స్టిట్యూట్. ఇక్కడ రాజ్ అండ్ పద్మ వట్టికుటి అండి, వీళ్ళిద్దరు భార్యాభర్తలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వాళ్ళకు వచ్చినటువంటి లాభాల్లో ఒక $10 million డొనేట్ చేశారు మెడికల్ రీసెర్చ్ కోసం. దాని ద్వారా 2 రోబోలు కొన్నారు, దాంతో నేర్చుకున్నారు. ఇది వట్టికుటి యూరాలజీ ఇన్స్టిట్యూట్ అండి. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుగు పేరు అక్కడ విన్నామని చెప్పి, కానీ ఆ తర్వాత హిస్టరీకి వెళ్తే వాళ్ళు చేశారు. అమెరికన్స్కి పెద్దగా తెలియదు, కానీ వీళ్ళు దే ఆర్ అలైవ్, దే ఆర్ యాక్టివ్ అండ్ దే ఆర్ ప్రౌడ్ దట్ వాళ్ళు ఇచ్చిన రోబో వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక రెవల్యూషన్ వచ్చింది. పేషెంట్లకు కొత్త అడ్వాన్స్ వచ్చినాయి. ఈ డిపార్ట్మెంట్లో మేము పనిచేసిన తర్వాత నెక్స్ట్ ఎవరికి చేస్తారు అసలు రోబోట్ సర్జరీ అనేది? అందరికీ అవసరమా, లేదా కొందరికే చేస్తారా? ప్రతి ఒక్కరికి చేయాలంటే మరి కాస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది కిడ్నీస్ అండి. కిడ్నీ క్యాన్సర్కి పనికి వస్తుంది. బ్లాడర్ కింద ప్రాస్టేట్ ఉంటుంది. ముఖ్యంగా ప్రాస్టేట్ క్యాన్సర్కి ఎక్కువగా వాడతారు దాన్ని, ఎందుకంటే ప్రాస్టేట్ ఇస్ వెరీ డీప్ సీటెడ్. ఇక్కడ లోపల ఉంటుందండి. మన బోన్ పెల్విక్ రింగ్ వెనుక ఉంటుంది, ముట్టుకోవడం కష్టం. దాని చుట్టూ బ్లడ్ వెసల్స్ ఉంటాయి, టచ్ చేస్తే బ్లీడింగ్ అవుతుంటుంది. అంత డీప్ సీటెడ్ ఏరియా సర్జరీ చేయడం కష్టం, కాబట్టి దానికి రోబోటిక్ సర్జరీ వాడారు. రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు ఎంత డెప్త్లో ఉన్నామో మన డెప్త్ పర్సెప్షన్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసే విధంగా మనకు ఒక స్క్రీన్ ఉంటుందండి. ఆ స్క్రీన్ ద్వారా సపోజ్ మనం డేంజర్ ఏరియా దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అది అలారం ఇస్తుంది. ఎందుకంటే దానిలో ప్రోగ్రామింగ్ ఉంటుంది. సర్జరీ జరుగుతుంటే ఈ విధంగా ఈ లిమిట్లో మీరు సర్జరీ చేయాలని, లేదు మీరు డిఫికల్ట్ ఏరియాకి వెళ్ళారనుకోండి, ఇట్ విల్ గివ్ ఎన్ అలారం దట్ యూ కెన్ కరెక్ట్. అంతేగాని ఇందులో డిజాస్టర్ అయితే ఏం లేదు. రోబోట్ సొంతంగా ఏ పని చేయదు కూడా. అలా చేసిందంటే ఇక సర్జన్ బ్లేమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రోబో ఇస్ ఏ టోటలీ ఒక బానిస కింద, ఒక స్లేవ్ కింద భావించాలి. దీన్నే మాస్టర్ కంట్రోల్కి ఒక స్లేవ్ కంట్రోల్. ఇక్కడ చూద్దాం. ఇంతవరకు నేను చెప్పింది 3 రంధ్రాలు 4 రంధ్రాలు వేసామని చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన అడ్వాన్స్మెంట్ ఏంటంటే పొట్ట మీద 4 రంధ్రాలు ఏంటి ముగ్గు వేసినట్టుగా, అలా కాకుండా ఒక సింగిల్ రంధ్రం చేస్తే ఎంత హాయి. ముఖ్యంగా యంగ్ లేడీస్, ప్రొఫెషనల్స్, మోడల్స్, సినిమా యాక్టర్స్, ఏ లేడీకైనా సరే బ్యూటిఫుల్గా ఉండాలి, మోడర్న్ డ్రెస్ వేసుకోవాలి. కొంత పొట్ట దగ్గర కానీ సైడ్లో కనబడే విధంగా డ్రెస్సెస్ ఉంటాయి. వాటి కోసం మరొక అడ్వాన్స్ వచ్చింది. అదే